ఏమైనా కూర్చోనా అధ్యక్ష మంచి మంచిలో కూర్చో ఇంకా వారి విలువైన సమయాన్ని కూడా ఎక్కువ తీసుకోవద్దని చెప్పి భావిస్తూ నేను ముగిస్తున్నాను. శాసనసభ్యులు పద్ధతిలో ప్రెస్ క్లబ్ నడుస్తున్న సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన మన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే ముడా చైర్మన్ మేయర్ డిప్యూటీ మేయర్ సురేంద్రన్న గారికి, అలాగే ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారికి, ఇక్కడికి హాజరైనటువంటి ఫోటోగ్రాఫర్ ఎంకేసి ముందుకు రమ్మని దాంట్లో తెలుగు పాడకండి ఖచ్చితంగా దాని సమస్య ఆ సమస్యకు పరిష్కారం దొరకాలని చెప్పి సన్మాన కార్యక్రమం. అదేవిధంగా డివిజన్ కార్పొరేటర్ ఉమర్ కొత్వాల్ గారికి మంచినీళ్లు, ఇంకోటి ఫ్రిడ్జ్లు, వాటర్లు, అంటే ఇక్కడ చేసుకుని సొంత నిధులతో డిజిటల్ బోర్డులు, నోట్ బుక్స్, హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలకు సొంత నిధులు, విద్యానిధి, సంక్షేమ నిధి, ఇన్ని రకాల నిధులకు ఎన్ని రకాల డబ్బులు ఖర్చు అయితే ఏ విధంగా ముద్ర చేయాలో అర్థం కాకుండా నెల వస్తుందంటే భయపడి ఇబ్బంది పడి అక్కడ ఇక్కడ అప్పులు చేసి సంక్షేమానికి పాటుపడతా ఉంటే దాన్ని చూపించే కార్యక్రమంలో ఆ వ్యత్యాసం, ఆ ఇబ్బంది కనిపిస్తా ఉంటే బాధ అనిపిస్తుంది. లేదా నాకు వ్యక్తిగతంగా అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఉదయం 6 గంటలకైతే రాత్రి 11 గంటల వరకు కష్టపడతా ఉంటే ఖచ్చితంగా దాన్ని మీరు ప్రజల వద్దకు తీసుకుపోకుంటే గతంలో క్వాలిటీ వార్తలు వచ్చేవి. వాస్తవం చెప్తా ఉన్నా అది 90% నుంచి 50% పడిపోయింది. 50% నుంచి 40, 30, 20%, 10% మాత్రమే క్వాలిటీ వార్తలు వస్తున్నాయన్న స్థాయిలో ప్రజలు చర్చించుకునే దిశగా మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. అన్ని వార్తల్లో ఎంత శాతం క్వాలిటీ, ఎంత శాతం నిజం ఉంది అని బేరింగ్ చేసుకునే దాంట్లో ప్రజలు కూడా కన్ఫ్యూజన్ లో గడిపోతా ఉన్నారు. కాబట్టి సూచనగా భావించండి. ప్రెస్ క్లబ్ దానికి ప్రెస్ క్లబ్ కానీ మీ అన్ని జర్నలిజంలో ఉన్నటువంటి మీ యొక్క కమిటీలన్నీ కూడా ఏదో ఒక కమిటీ వేసి ఈ విధంగా రాసిన వాళ్ళని మీరే బహిర్గతంగా ఇది తప్పుడు వార్తలు రాస్తే చర్యలు తీసుకుంటామో, మీకు అక్రెడిషన్ కార్డు క్యాన్సల్ అవుతుందని మీరే నిబంధన పెట్టుకుంటే గానీ ఇటువంటివి తగ్గవు. సమాజంలో ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయని తెలియజేస్తూ, ఇంకో విషయం ఏంటంటే గతంలో ఇంతకుముందు విజయాన్ని చెప్పిండు, చాలా మంది మాట్లాడారు గతంలో ఉన్న పరిస్థితులు. అప్పుడు కూడా అంటే ఎప్పుడైనా సరే మన యొక్క వ్యక్తిగత ఉనికి కోసం, మన యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా సమాజం కోసం పనిచేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మనకు గౌరవం, విలువ దక్కుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో కూడా మీరు అనుకుంటున్నట్లుగా ఎవరో ఒకరు ఇద్దరు భ్రమపడి ఎక్కడో ఏదో ఉందని చెప్పి మీరు అనుకుంటున్నట్లుగా ప్రయత్నాలు చేస్తే మాత్రం గందరగోళంలో సమాజం పడిపోతుంది. ఇంత మంచి స్వేచ్ఛ, ఆప్యాయత, ప్రేమ, అనురాగం ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఉన్నటువంటి నాయకత్వం మనకు దొరకదు. ఏమన్నట్టు సామెత చెప్పినట్లుగా పాలించి ఆవును వదిలిపెట్టి ఏదో తెచ్చుకున్నట్లుగా సామెత ఉన్నట్లుగా అయిపోతుందని చెప్పి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని, మీకు ఇళ్లకు సంబంధించిన వరకు ఇంతకుముందు ఏదైతే నాయకులు మాట్లాడిందో, ప్రెస్ క్లబ్ నాయకులు మాట్లాడిందో, జర్నలిస్టులు మాట్లాడిందో దాంట్లో భాగంగా అన్ని విధాలైనటువంటి మొన్ననే రీసెంట్ గా కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారు ఆందోళన కలవడం జరిగింది. దాంట్లో కూడా మీ విషయాన్ని డిస్కషన్ చేయడం జరిగింది.
నేను చెప్తా ఉన్నా నెక్స్ట్ ఖచ్చితంగా 100% జర్నలిస్టులకు ఇల్లు రావడం ఖాయం. ఎమ్మెల్యే గారి సహకారంతో 100% దాంట్లో ఎంతమందికి వస్తాయి, ఎట్లా బిల్డర్ చేయాలని తెలియదు, రావడం అయితే ఖాయం. మాట అబద్ధం చెప్పి ఇది కాదు, కానీ దాన్ని టెక్నికల్ గా ఎన్ని రకాలుగా ఏ విధంగా చేయాలి దాంట్లో చర్చలు జరుగుతున్నాయి. చేసే తీరుతాం, దాంట్లో డౌట్ లేదు. మీ అందరి సహకారము ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని మూల తీసుకుపోయే దాంట్లో మీరందరి సహకారం కావాలని, మీరు ఇచ్చే ఉత్తేజమే మేము పనిచేయడానికి మాకు పునాదిగా మారుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రెస్ క్లబ్కు ఆహ్వానించిండ్రు. అప్పుడు సంఘం లేదు, కార్యవర్గం లేదు, ఏమీ లేదు. చాలా రోజుల నుంచి కార్యక్రమాలు లేకుండా ఉంటే నేను వెళ్ళడం జరిగింది. ప్రెస్ క్లబ్ యొక్క పరిస్థితిని కూడా చూసిన తర్వాత ఒక సూచన చేసినాం. ఇమ్మీడియట్గా మీరు ఎన్నికలు జరుపుకోండి. ఎందుకు అంటే ఎన్నికలు జరిపి ఆ కార్యవర్గం వస్తేనే అభివృద్ధి అవుతుంది. ఎవరైనా ప్రభుత్వ పరంగా కానీ ఇంకే పరంగా కానీ సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక సిస్టమ్ తెచ్చుకోవాలి అని చెప్తే ఇమ్మీడియట్గా మీరు అందరూ ఆర్గనైజ్ అయ్యిండ్రు. ఒక నెల 2 నెలల లోపల ఎలక్షన్స్ పెట్టుకున్నారు. జనార్దన్ గారిని మన ఎలక్షన్ ఆఫీసర్గా పెట్టుకొని మంచిగా ఒక డెమోక్రటిక్ పద్ధతిలో ఎలక్షన్ జరుపుకున్నారు. ఈ కార్యవర్గాన్ని ఎన్నిక చేసుకున్నారు. తర్వాత నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ కార్యవర్గం అయిపోయిన తర్వాత ఈరోజు మీ అకౌంట్స్ చూపించారు. గతంలో ఏముండే, దాంట్లో ఏమొస్తుందో, ఏమైందో, వాళ్ళెంత వీళ్ళెంత అనుకుంటే అనవసర పుకార్లు. ఇప్పుడు మంచిగా చిట్టా తీసి మేము ముందర పెట్టిండ్రు. కలెక్షన్ ఎంత అయింది, ఖర్చు ఎంత అయింది, మిగులు ఎంత అయింది. సో ఏది కూడా పారదర్శకంగా ఉంటే 90% సమస్య ఉండదు. గుప్పిట్లో బిగించాలనుకుంటేనే సమస్య అంతా. కాబట్టే మిగతా ప్రదేశాల్లో కూడా ఓపెన్గా జరుగుతుంది. ప్రెస్ క్లబ్ ఎలక్షన్లు ఒకసారి ఒకరు గెలుస్తారు, ఇంకోసారి ఇంకోరు గెలుస్తారు, ఒకసారి యునానిమస్ అవుతుంది, ఒకసారి ఎలక్షన్. అంత సహజం డెమోక్రసీలో. దీని గురించి పెద్దగా సీరియస్గా అనుకోవడానికి లేదు. ఓడిపోయిన వ్యక్తి మాకు ప్రత్యర్థి అనుకోవడానికి అసలే వీల్లేదు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు అవసరం అని చెప్పి సభ్యులందరూ గుర్తిస్తారు, వాళ్ళకు ఓటేస్తారు. అంతవరకే చూడాలి. దాన్ని మించి ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత ఈ ఎలక్షన్ గురించి మర్చిపోయి మళ్ళీ అందరూ సభ్యులుగా ఏం చేద్దాం, ప్రెస్ క్లబ్కు ఏం చేద్దాం, జర్నలిస్ట్ సోదరులకు అని చెప్పి ఉమ్మడిగా ఆలోచన చేస్తేనే మనము సర్వైవ్ కాగలుగుతాం. ఇది నాకు అనిపించిన విషయం. అలాగే నేను రాగానే నేను చెప్పిన ప్రెస్ క్లబ్లో ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ప్రెస్ మీటింగ్లు పెట్టాలి. మీరు అనుకుంటే పెడతారు, నేను పెడతాను రెడీగా. నేను ప్రతి నెలలో ఒకరోజు ఖచ్చితంగా మీ ప్రెస్ క్లబ్కి వచ్చి మీటింగ్ పెడతా. పెట్టడమే కాదు, 5,000 రూపాయలు ఆ ప్రెస్ క్లబ్కు మెయింటెనెన్స్ కోసం ఆ మీటింగ్ పర్పస్ ఇస్తా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రెస్ క్లబ్కు కూడా ఆదాయ వనరులు ఉండాలి. చిన్న రిపేర్ల కోసం మళ్ళీ ఎవరి దగ్గరకో పోవడం అదంతా అవసరం లేదు. ప్రెస్ క్లబ్ అనేది ఇప్పుడు ఈ కార్యవర్గం ఉంటుంది, ఇంకోసారి ఇంకోరు రావచ్చు. కాకపోతే ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి, ఒక వ్యవస్థీకృతం చేసుకోవాలి ఏ వ్యవస్థనైనా. కాబట్టే మే నుంచి నెల రోజుల్లో ఒక ప్రెస్ మీట్ నేను మా మిత్రులకు కూడా చెప్తా ఉన్నా, గుర్తు చేయాలి. మనం ఒక ప్రెస్ మీట్ ఖచ్చితంగా, ఏ ప్రెస్ మీట్ అయినా కావచ్చు, ప్రభుత్వ పరంగా ఇంకోట ప్రెస్ క్లబ్లు ఉన్నవే ప్రెస్ మీట్ల కోసం ఒక వేదిక. అక్కడ జర్నలిస్టులు అందరూ ఉంటారు. కాబట్టి చెప్తున్నా, నేను మిగతా పార్టీలకు కూడా మీరు చెప్పండి, ఇట్లా అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే గారు ఈ మాట అన్నారు. మీరు కూడా వీలైనప్పుడు నెలకు ఒక రోజు ఒక 5 పార్టీలు 10 పార్టీలు ఉన్నాయనుకోండి, మీకు 7-8 ప్రెస్ మీట్లు ఖచ్చితంగా అక్కడ జరిగేటట్టుగా మీరు మీ సంబంధాల మీ సాన్నిధ్యంతో అందరినీ కూడా కన్విన్స్ చేసుకోండి. ఎమ్మెల్యే గారు అన్నారని చెప్పి ఎంపీ గారితో ఒక ప్రెస్ మీట్ పెట్టించుకోండి, ఎమ్మెల్సీ గారితో ఒక ప్రెస్ మీట్ పెట్టించుకోండి. ఇంకెవరైనా మంత్రులను కూడా నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు అక్కడ ప్రెస్ మీట్ పెట్టిస్తాను. కాబట్టి ప్రెస్ క్లబ్ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలంటే దాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈ సూచన నాకు అనిపించింది, మీకు చెప్తా ఉన్నాం. అలాగే మొన్న గర్భిణీ స్త్రీల కోసం ఒక కార్యక్రమం తీసుకున్నాం. వాస్తవంగా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఆలోచించలేదు, చేయట్లేదు కూడా. అది చాలా సక్సెస్ అయింది. దాదాపుగా 850 మందికి మనము ఎన్ఎం హెల్త్ కిట్ ఇవ్వడం జరిగింది. ఎన్ఎం హెల్త్ కిట్తో పాటు
పట్టణంలో ఉన్న నర్సింగ్ హోమ్లు అందరినీ కూడా పిలిచి మాట్లాడి వాళ్ళ 3-4 సార్లు మీటింగ్లు పెట్టి కొద్దిగా రిజర్వేషన్స్ ఉండే కొంతమంది డాక్టర్లకి వాళ్ళకు ఒప్పించి ఎన్ఎం హెల్త్ కార్డ్ అని పెట్టి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన వారికి సంవత్సరం పాటుగా ఫ్రీ అవుట్ పేషెంట్ ఏమంటారు దాన్ని ఓపీ చూడడానికి ఆ నర్సింగ్ హోమ్లలో వెళ్ళి ఈ కార్డును పెడితే ఖచ్చితంగా వాళ్ళు చూసేటట్టుగా ఒక ఏర్పాటు చేసుకున్నాం. అది సవ్యంగా నడుస్తూ ఉంది. అలాగే మీ తరఫున కూడా నేను ఐఎంఏ తోటి మాట్లాడినా. జర్నలిస్టులు ఎంత ఉంటారు మా అంటే ఒక 300 మంది ఉంటారు టౌన్లో, అంతేనా? ఆ 300 మందికి కూడా ఇంతమంది ఉన్నారు కదా డాక్టర్లు నర్సింగ్ హోమ్లు, వాళ్ళు వస్తే ఓపీ మీరు ఫ్రీగా ఎట్లయితే ఆ గర్భిణీ స్త్రీలకు ఇస్తున్నాం వాళ్ళకు ఒక కార్డు ఇద్దాం లోకల్గా. వాళ్ళు వస్తే వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి రికమెండ్ చేసి మా ఊరోళ్ళు వస్తున్నారంటే కాదు, వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్లకు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా మహబూబ్ నగర్లో ఆ స్కీమ్లో వచ్చే వాళ్ళకి ఫ్రీగా అవుట్ పేషెంట్స్ అంటే వాళ్ళ కూర్చొని మాట్లాడి వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చే ఒక సదుపాయం ఏర్పాటు చేసుకుందామంటే రామ్మోహన్ గారు కూడా ఐఎంఏ ప్రెసిడెంట్ గారు కూడా సానుకూలంగా స్పందించిండ్రు. ఖచ్చితంగా అది కూడా మనం వర్కౌట్ చేస్తే అది గ్రౌండింగ్ అవుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. వాళ్ళు కూడా ప్రెస్ మిత్రులకు ఆ ఫెసిలిటీ ఇవ్వడానికి చాలామంది డాక్టర్లు సుముఖంగా ఉంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా అది జరుగుతుంది. అలాగే ప్రెస్ క్లబ్లో ఈరోజు మీ సీనియర్స్ ఇద్దరి రఘురామయ్య గారు తర్వాత హనుమంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని వాడిని ఇక్కడ పెట్టుకుంటున్నారు అంటే ఒక సీనియర్గా గౌరవభావంతో చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ క్లబ్ కూడా ఒకటి ప్రెస్ క్లబ్లో అంతర్భాగం పెట్టుకోండి. 60-65 ఇయర్స్ వాళ్ళందరినీ కూడా జమ చేసి వాళ్ళని కూడా ఒక గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించుకోవచ్చు. అంటే నా సూచనలు మీరు చేస్తారా చేయరా కార్యవర్గం ఇష్టం, సూచన చేయడం మా వంతు, ఆచరించడం మీ వంతు. ఎందుకు ఆచరించలేదని అడిగేది కూడా ఏం లేదు. తర్వాత మా విజయ్ కుమార్ గారు ఒక మంచి సలహా ఇచ్చిండ్రు, ట్రైనింగ్ ఉండాలి అని. మీరు నిజంగా ట్రైనింగ్ ఇవ్వడానికి ఎంతమంది సీనియర్ జర్నలిస్టులు ముందుకు వస్తారా? ఖచ్చితంగా వస్తారు కదా. వస్తే నేను మీకు డిజిటల్ బోర్డు ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తా. డిజిటల్ బోర్డు తోటి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలా విషయాలు మీరు తెలియనివి అక్కడ కూర్చొని చేసుకోవచ్చు. మీ రాతలో విజ్ఞానం ఉండేటట్టుగా, ఫ్యాక్ట్స్ ఉండేటట్టుగా, ఫ్యాక్ట్ చెకింగ్ చేసుకునేటట్టుగా అక్కడ మీకు ఉంటుంది. తర్వాత మా మిత్రులని ఇద్దరిని అడుగుతా అక్కడ కంప్యూటర్ సిస్టమ్ కూడా పెట్టిస్తా. ఉందా సిస్టమ్? ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్, ప్రింటర్ అండ్ కంప్యూటర్ సిస్టమ్ కూడా మీకు ప్రెస్ క్లబ్కి ఇస్తా. ఎందుకు ఇస్తున్నా ఇది అంటే మనము ఉన్నతమైన ప్రమాణాలను పాటించాలి. ఈరోజు సమాజాన్ని బాగు చేసే బాధ్యత కేవలం ఇద్దరికే ఉంది. ఒకటి రాజకీయ నాయకులకు, ఇంకొకటి జర్నలిస్ట్ సోదరులకు. ఆ బాధ్యతను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరవద్దు. మరిచిన రోజు మన తల్లిని చంపుకున్నట్టు, ఆత్మను చంపుకున్నట్టు. అది రాజకీయ నాయకులకు వర్తిస్తుంది, జర్నలిస్టులకు కూడా వర్తిస్తుంది. ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం పనిచేసేవారే నిజమైన జర్నలిస్ట్. సమాజంలో ఎందుకు గౌరవం ఇస్తారు ఒక రాజకీయ నాయకుడికైనా జర్నలిస్ట్కైనా? ఎందుకంటే మనము మన కోసం కాకుండా ఇతరుల కోసం పనిచేస్తున్నాం. ఆ పనిచేసే వాళ్ళకు సమాజంలో గౌరవం దొరుకుతుంది. ఇది ఎప్పుడు కూడా మన మైండ్లో ఉండాలి. సరే, మనకు రకరకాలుగా కంపెనీ యాజమాన్యాల ఫోర్సెస్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్స్ కోసం మీరు వెళ్ళాల్సి ఉంటుంది, అది మీ డ్యూటీలో భాగం అయిపోయింది. గతంలో అట్లా లేకుండే.